నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ ఆత్మ పల్లె గడపలో ఆవిష్కృతమైంది. సచివాలయాల గోడల మధ్య కాదు, మట్టి వాసన వేసే పంచాయతీ అరుగుల మీద అసలైన అధికారం కొలువైందని జనం చాటి చెప్పారు. హస్తం పట్టు బిగించింది. ప్రజలు తమ వైపే అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ నిరూపించుకుంది. ఓటమిలోనూ గులాబీ ఉనికి చాటుకుంది. వరుస దెబ్బలతో కుంగిపోయిన వేళ కారు ఇంకా రేసులోనే ఉందని క్యాడర్లో కొత్త ఊపిరి పోసింది బీఆర్ఎస్. అయితే పల్లెల్లో వికసించని కమలం తీరు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో అధికారం ఉన్నా గల్లీలో మాత్రం బీజేపీ చతికిల పడ్డం ఆ పార్టీ ఆత్మ పరిశీలనకు తావిస్తోంది. ఓటు భవిష్యత్తుకు రూట్ అన్నట్లుగా మారింది. గెలుపు గుర్రాలు ఒకవైపు, ఆశలకు రెక్కలు మరోవైపు అన్న చందంగా సాగిన ఈ పోరులో ఓటరు మహాశయుడు తన తీర్పును స్పష్టంగా వెల్లడించారు. పార్టీల జెండాల కంటే వ్యక్తిత్వానికే పట్టం కట్టిన స్వతంత్రుల జోరు ఈ ఎన్నికల్లో అసలైన హైలైట్. గ్రామాల్లో ప్రవహించిన రాజకీయ చైతన్యం ఏం చెబుతోంది? ఈ ఫలితాలు రాబోయే ఎన్నికల సమరానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? తెలంగాణ పల్లె తీర్పుపై ప్రైమ్ 9 విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఆత్మ పల్లెల్లోనే కొలువై ఉంటుందని మరోసారి రుజువైంది. అధికారం అంటే సచివాలయాల గోడల మధ్య ఉండేది కాదు, అది మట్టి వాసన వెదజల్లే గ్రామ పంచాయతీల గడపల్లో ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. 3 విడతలుగా సాగిన ఈ ఎన్నికల సమరంలో ఓటరు నాడిని పట్టుకోవడం ఏ రాజకీయ విశ్లేషకుడికి సాధ్యం కాలేదనే భావించాలి. 12,719 గ్రామాల్లో ప్రవహించిన రాజకీయ చైతన్యం రాష్ట్ర భవిష్యత్తుపై ఒక బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం సర్పంచ్ ఎన్నిక కాదు, ప్రజాస్వామ్య మూలాల మీద సాగిన పెత్తనం కోసం జరిగిన పోరాటంగా గుర్తించాల్సుంటుంది. గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగస్వాములయ్యే క్రమంలో ఓటరు మహాశయుడు వేసిన ప్రతి ఓటు ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే బ్రహ్మాస్త్రంలా మారిందని విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో తన అప్రతిహత విజయయాత్రను కొనసాగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 7,000 స్థానాలకు పైగా కైవసం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని చాటుకోవడం అధికార పార్టీకి ఒక నూతన ఉత్తేజాన్నిచ్చిందని విశ్లేషించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం ఇచ్చిన జోష్ని పంచాయతీ ఎన్నికల వరకు మోసుకురావడంలో రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించిందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు, నల్గొండ నుంచి ములుగు వరకు కాంగ్రెస్ పవనాలు వీయడం ఆ పార్టీ క్షేత్రస్థాయి బలగానికి నిదర్శనంగా భావించవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలంటే అధికార పార్టీ ప్రతినిధి ఉండాలనే ప్రచారం ఓటర్ల మెదళ్లలోకి బలంగా వెళ్లిందని అర్థమవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే కవిత చెప్పిన కమెంట్స్ కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన ట్విట్టర్లోకి వెళ్ళి ప్రజల మధ్యలోకి వస్తే ఏది విజయమో ఏది అపజయమో తెలుస్తుంది. ఇంత దారుణంగా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ ఇంకా దొరల బాపతిలో ఆయన పోతున్న సంగతి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోకపోతే ఆ వచ్చిన 21% కూడా నెక్స్ట్ టైం రాదని తెలియజేస్తా ఉన్నారు. విజయం వెనుక వెలుగులే కాదు, అంతర్గత కలహాల నీడలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో కొందరిని స్వతంత్రులుగా గెలిచేలా చేసింది. ఇది ఒక విధంగా స్థానిక కార్యకర్తల అభీష్టాన్ని కాదని తమకు ఇష్టమైన వారిని బలపరచడం ద్వారా పార్టీలో రెబల్ సంస్కృతికి ఆచ్యం పోశారని భావించాలి. గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల్లో 80% మంది కాంగ్రెస్ వారేనన్న వాస్తవం ఇందుకు అద్దం పడుతోంది. ఇది గెలుపులోనూ ఒక ఆందోళనకర సంకేతమని పార్టీ మేధావి వర్గం భావిస్తోంది. వరుస ఓటమిలతో కుంగిపోయిన భారత్ రాష్ట్ర సమితికి ఈ ఎన్నికలు ఒక గొప్ప ఊరటను ఇచ్చాయని చెప్పాలి. అసెంబ్లీలో దెబ్బతిని లోక్సభలో శూన్యమై ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాల్ని కోల్పోయిన తరుణంలో 3,500 సీట్లకు పైగా తన ఉనికిని చాటుకోవడం ఆ పార్టీ క్యాడర్లో ప్రాణం పోసిందని అర్థమవుతోంది. ఇది కేవలం ఓటమి కాదు, ఒక గౌరవప్రదమైన పునరాగమనంగా విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా సిద్దిపేటలో తన పట్టును నిరూపించుకుంటూనే మహబూబ్నగర్, సంగారెడ్డి వంటి జిల్లాల్లో గట్టి పోటీ ఇవ్వడం గమనార్హం. అధికారం పోయినా అట్టడుగు స్థాయిలో పార్టీకి ఇంకా బలమైన మద్దతుదారులున్నారనే సంకేతాన్ని ఈ ఫలితాలిస్తున్నాయి. అయితే గ్రామాల్లో పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోవాల్సిందని ఈ అంకెలు వివరిస్తున్నాయి. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలున్నా గ్రామస్థాయికొచ్చేసరికి బీజేపీ చతికిలపడటం ఒక భారీ వైఫల్యంగానే భావించాలి. కేవలం 5-6% సీట్లతో సరిపెట్టుకోవడం ఆ పార్టీ గ్రామీణ వైరాగ్యాన్ని సూచిస్తోంది. నిర్మల్, జగిత్యాల వంటి కొన్ని ప్రాంతాల్లో మెరుగైన ప్రదర్శన చేసినా రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపడంలో బోర్లా పడిందని విశ్లేషిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం ఒక ఎత్తైతే, పల్లెల్లో కనీస ఉనికిని చాటుకోలేకపోవడం మరొక ఎత్తు. స్వతంత్రుల కంటే తక్కువ సీట్లు సాధించడం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడని వాస్తవం. ఇది హిందుత్వ నినాదం కంటే క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం బలహీనంగా ఉందన్న కఠిన సత్యాన్ని ఆవిష్కరిస్తోంది. పది శాతానికి పైగా స్థానాల్ని స్వతంత్రులు గెలుచుకోవడం ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశం. పార్టీ గుర్తులు లేని ఈ పోరులో వ్యక్తుల ఇమేజ్, వారి స్థానిక సంబంధాలే ప్రధాన పాత్ర పోషించాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల వైఖరి నచ్చక పార్టీల కంటే గ్రామాల బాగు ముఖ్యమనుకున్న ఓటర్లు స్వతంత్రులకు పట్టం కట్టారని భావించాలి. రాజకీయ పక్షాలకు అతీతంగా గ్రామాల్లో స్వయం పాలన దిశగా అడుగులు పడుతున్నాయని ఈ ఫలితాలు సంకేతాలిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి తన ప్రతిష్టకు సంబంధించిన పరీక్షగా భావించారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఏకగ్రీవాలను ప్రోత్సహించడం, పార్టీ అభ్యర్థులకు మంత్రుల ద్వారా పూర్తి సహకారాన్ని అందించడం ద్వారా గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ నెట్వర్క్ని పటిష్టం చేశారని విశ్లేషించుకోవచ్చు. సంక్షేమ పథకాల లబ్ధిని అభ్యర్థుల గెలుపుతో ముడిపెట్టడం ఒక మాస్టర్ స్ట్రోక్గా అర్థమవుతోంది. ప్రజా ప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో మోహరించడం వల్ల కాంగ్రెస్ వ్యూహం పారిందని భావించాలి. రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరగడానికి ఈ గ్రామస్థాయి విజయాలే ప్రధాన కారణమని, తద్వారా తన నాయకత్వానికున్న వ్యతిరేకతను ఆయన పటాపంచలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మంచివాళ్లను ఎన్నుకోండి, ఎమ్మెల్యేల దగ్గరకు పోయేవాళ్లను గెలిపించండి అని ఆయనిచ్చిన పిలుపు వెనుక ఉన్న వ్యూహం అందరికీ తెలిసిందే. అయితే ఈ సభకు అతి సమీపంలో ఉన్న రాజుపేటలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి కావడం అధికార పార్టీకి ఊహించని షాక్ అనే చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంతటి శక్తివంతులో నిరూపించే ఉదాహరణ. పాలకుల ప్రసంగాలు ఒకవైపు, ప్రజా తీర్పు మరోవైపు ఉండొచ్చని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఒక సభతో ఓటర్ల మనసు మార్చలేవని, క్షేత్రస్థాయిలో పనితీరు మాత్రమే ఫలితాన్నిస్తుందని ఈ ఫలితం సంకేతమిస్తోంది. కేవలం ఒక ఊరిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి, భువనగిరి జిల్లా అత్యధిక ఓటింగ్ శాతంతో రాష్ట్రానికే ఆదర్శంగా నిలవడం అందరి దృష్టిని ఆకర్షించేలా మారింది. ఇది తెలంగాణ సమాజంలో ఉన్న ఓటు హక్కు పట్ల చైతన్యానికి నిదర్శనం. నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ తన పట్టును బలపరుచుకోగా కమ్యూనిస్టు పార్టీలు తమ ఉనికిని కోల్పోవడం గమనార్హం. ఒకప్పుడు కంచుకోటల్లో ఉన్న ప్రాంతాల్లో ఎర్రజెండా ప్రభావం కనిపించకపోవడం ఒక చారిత్రక పరిణామంగా విశ్లేషించాల్సుంటుంది. మరోవైపు సిద్దిపేటలో గులాబీ జెండా రెపరెపలాడటం, నిర్మల్లో బీజేపీ ఉనికిని చాటుకోవడం తెలంగాణ రాజకీయాల్లో ఉన్న భిన్నత్వానికి సంకేతమని అర్థమవుతోంది. తెలంగాణ రాజకీయ ధృవతార కేసీఆర్ ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఆయన నీడ మాత్రం ప్రతి పల్లె తీర్పులోనూ స్పష్టంగా ప్రతిబింబిస్తోందని విశ్లేషించాల్సుంటుంది. ఒకవైపు 3500కు పైగా స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడటం వెనుక కేసీఆర్ 10 ఏళ్ల పాలన, ఆయన నిర్మించిన సంక్షేమ కోటలే ప్రాణవాయువుగా నిలిచాయని అర్థమవుతోంది.
అయితే ఇదే నాణేనికున్న మరో పార్శ్వాన్ని కూడా గమనించాలి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చావో రేవో తేల్చుకునేలా పోరాడుతుంటే అధినేత మాత్రం ప్రజల మధ్యకు రాకుండా ఫామ్ హౌస్ పరిధులకే పరిమితం కావడం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నైరస్యాన్ని నింపుతోందని భావించాలి. గులాబీ దళం ఉనికిని చాటుకోవడానికి కేసీఆర్ వేసిన పునాది సరిపోయినప్పటికీ ఆయన అజ్ఞాతం మాత్రం ప్రత్యర్థులకు రాజకీయంగా మేలు చేస్తోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అధినేత ప్రజల చెంతకు రాకపోవడం వల్ల కలిగే నష్టాన్ని ఈ 26% గెలుపు పూడ్చలేదనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఫామ్ హౌస్ మౌనం పార్టీ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో అన్నది చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీ బలోపేతంగా ఉందనడానికి నిదర్శనం పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు. దాదాపు 4000 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతి జిల్లా కేంద్రానికి పోయి అక్కడ ప్రచారం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఫలితాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టినరు. తప్పకుండా ఇవి సింబల్ లేనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఇంత స్థాయిలో గెలిచిరంటే రేపు రాబోయేటటువంటి ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సింబల్ ఉన్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే దాన్ని ఒక సంకేతం ఇచ్చిరు. ఈ పంచాయతీ ఎన్నికలు కేవలం గ్రామాలకే పరిమితం కాలేదు. ఇవి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఒక రిహార్సల్స్గా భావించాల్సుంటుంది. అధికార పార్టీ కాంగ్రెస్కు ఇది గర్వం ఇవ్వకూడదు, కేవలం బాధ్యతను పెంచాలని విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్కు ఇది పునర్జన్మైతే బీజేపీకి ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. ఓటరు తీర్పు స్పష్టంగా ఉంది. పల్లెల్లో సంక్షేమం ఉండాలి, కానీ రాజకీయ పెత్తనం వద్దు. ఈ మహాసంగ్రామం ముగిసినా పల్లెల్లో మొదలైన ఈ రాజకీయ చైతన్యం తెలంగాణ భవిష్యత్తును కొత్త బాటలో నడిపిస్తుందని ఆశించాలి. ప్రజాస్వామ్య విజేత పల్లెటూరి ఓటరు అని నమ్ముతూ ఈ ఫలితాలు కొత్త రాజకీయ శకానికి నాందిగా భావించాలి. పల్లెల్లో వీచిన రాజకీయ ప్రభంజనం ఇప్పుడు నగరాల ముంగిట నిలిచి రాబోయే జీహెచ్ఎంసీ పురపాలక ఎన్నికలకు ఒక బలమైన ట్రైలర్ని ఆవిష్కరిస్తోందని విశ్లేషకుల అంచనా. గతంలో పట్టణ ప్రాంతాల్లో తిరుగులేని శక్తిగా వెలిగిన బీఆర్ఎస్కు నగరాల్లో గట్టి పోటీనిచ్చిన బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో ఒక పెను సవాలెదురవుతోందని భావించాలి. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలు కేవలం యాదృచ్ఛికం కాదని, నగర ఓటరు నాడిలో వస్తున్న మౌలిక మార్పుకు అవి సంకేతాలని అర్థమవుతోంది. పల్లెపోరులో కాంగ్రెస్ చూపిన విజయ మార్కు పట్టణ క్యాడర్లో నూతన ఉత్తేజాన్ని నింపుతూ ఉండగా, ఇది విపక్షాల కోటల్ని బద్దలు కొట్టే ఒక రాజకీయ సునామీగా పరిగణించాల్సుంటుంది. అధికార బలం, వరుస విజయాల జోష్తో మున్సిపల్ రణక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్న కాంగ్రెస్ వ్యూహం రాబోయే కాలంలో హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల ఫలితాల్లో కేవలం రాజకీయ పార్టీల గెలుపోటములే కాకుండా ఒక నిశ్శబ్ద సామాజిక విప్లవం కూడా దాగుందనే నిజాన్ని విశ్లేషించాలి. మహిళా ఓటర్లు ఈసారి పార్టీలకు అతీతంగా తమ చైతన్యాన్ని ప్రదర్శించారని అర్థమవుతోంది. కేవలం రిజర్వేషన్ల కోటాలో సర్పంచులుగా గెలవడమే కాకుండా పల్లె పాలనలో తమదైన ముద్ర వేసేందుకు మహిళా నేతలు సిద్ధమవుతున్నారని భావించాలి. వంటగది గడప దాటి పంచాయతీ అరుగు మీదకు చేరిన ఈ మహిళా శక్తి రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక నిర్ణేతలుగా మారబోతున్నారని ఈ తీర్పు సంకేతాలిస్తోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో అత్యధికంగా ఉన్న మహిళా లోకం అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం వెనుక ఉన్న ఆర్థిక భరోసాను రాజకీయ కోణంలో పరిశీలించాల్సి ఉంటుంది. ఈ స్థానిక సమరం పాతతరం రాజకీయ నేతలకు ఒక గట్టి హెచ్చరికగా మారుతోందని విశ్లేషించవచ్చు. అనేక గ్రామాల్లో యువత, విద్యావంతులు స్వతంత్రులుగా బరిలోకి దిగి రాజకీయ దిగ్గజాల్ని మట్టి కరిపించిన తీరు గమనార్హం. ఇది కేవలం ఒక మార్పు కాదు, పాత రాజకీయ వాసనలు పోయి కొత్తతరం నాయకత్వం కోసం పల్లెలు తహతహలాడుతున్నాయని అర్థమవుతోంది. పార్టీల బీఫారాల కంటే వ్యక్తిగత ఇమేజ్, సేవా దృక్పథానికే ఓటర్లు పెద్దపీట వేశారని భావించాలి.
ఇది రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్త రాజకీయ శక్తులు పుట్టుకొచ్చేందుకు పునాది వేస్తోందని, సాంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిపోతోందని ఈ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. గెలుపు సంబరాలు ముగిసిన తర్వాత కొత్తగా ఎన్నికైన సర్పంచుల ముందున్నది పూలబాట కాదు, ముళ్లబాట అని విశ్లేషించాల్సుంటుంది. ఖాళీగా ఉన్న పంచాయతీ ఖజానాలు, పెండింగ్లో ఉన్న గ్రామీణ అభివృద్ధి పనులు, నిధుల విడుదల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఇవన్నీ కొత్త నాయకత్వానికి సవాల్ విసురుతున్నాయని అర్థమవుతోంది. అధికార పార్టీ సర్పంచులు తమ ఎమ్మెల్యేల నుంచి నిధులు ఎలా రాబడతారో, ప్రతిపక్ష సర్పంచులు నిధుల వేటలో ఎలా నెట్టుకొస్తారో చూడటం ఆసక్తికరంగా మారింది. 5 ఏళ్ల పాలన కేవలం సర్పంచుల భవిష్యత్తునే కాదు, వారిని గెలిపించిన రాజకీయ పార్టీల విశ్వసనీయతను కూడా నిర్ణయిస్తుందని భావించాలి. పల్లె గెలిచింది, కానీ అభివృద్ధి ఓడకూడదన్నదే ఓటరు అంతిమ ఆకాంక్షగా విశ్లేషిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితమైన గెలుపోటములు కావు. ఇవి చైతన్యవంతమైన తెలంగాణ పల్లె గుండె చప్పుడు. గర్వపడే వారికి, కుంగిపోయే వారికి, అసలు ఉనికే లేదని భ్రమపడే వారికి ఓటరు తన తీర్పుతో ఒక గొప్ప పాఠం నేర్పాడు. ఢిల్లీ పీఠాల మీద కూర్చుని గల్లీ రాజకీయాలను శాసించలేమని, క్షేత్రస్థాయిలో ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే వారికే ఓటరు పట్టం కడతాడని ఈ తీర్పు తేటతెల్లం చేసింది. రాజకీయ పార్టీలు ఈ ఫలితాలను కేవలం అంకెల కోణంలోనే చూస్తాయో లేక ప్రజాకాంక్షను అర్థం చేసుకుంటాయో వేచి చూడాలి. ఒక్కటి మాత్రం నిజం, జెండాలు మారొచ్చు, ఎజెండాలు మారొచ్చు, కానీ మట్టి మనుషుల మనసు గెలిచిన వారే అసలైన విజేతలు. గెలుపు గుర్రం ఎక్కిన సర్పంచుల ముందు ఇప్పుడు సంబరాలు లేవు, గ్రామాభివృద్ధి అనే సవాలు ఉంది. ఈ పోరాటంలో గెలిచిన వ్యక్తులు కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థేనని నమ్ముదాం.